ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి రాజకీయాలు రోజురోజుకు హీటు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరిణామాలు రాజకీయ పార్టీల నేతను సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఓ పక్క వైసీపీకి ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకత చూస్తే టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఆయా వర్గాల్లో ఉన్నాయి. కానీ ఏ సమయంలో ఏ ఎత్తుగడతో సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీస్తారు అన్న ఆందోళనలో టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధిష్టానం చేసిన మార్పులు నచ్చని మెజార్టీ నాయకులు పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి పొరుగు పార్టీ తీర్థం పుచ్చుకుంటుండగా మరికొందరు నాయకులు టీడీపీ, జనసేన పార్టీ అధినేతలతో టచ్లోకి వెళ్తున్నారనేది పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో ఆయనకు సిట్టింగ్ సీటు దక్కలేదు. అలాగని మరో చోట అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ అవకాశం కూడా దక్కలేదు. ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ ఆదేశించింది. దీంతో ఇష్టం లేని ఆ సీనియర్ మంత్రి ఇవాళ పార్టీని వీడి టీడీపీలో చేరిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి షాకులు తగులుతున్నాయి. వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. గుమ్మనూరు అనుచరులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్నారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన గుమ్మనూరు జయరాం వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు జయరాం తెలిపారు. సీఎం జగన్ విధానాలపై విసుగు చెందారని గుమ్మనూరు విమర్శలు చేశారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ కోరారని, అది తనకు ఇష్టం లేదన్నారు. టీడీపీ తరపున గుంతకల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గుడిలో శిల్పంలాగా జగన్ తయారయ్యారని, తాడేపల్లిలోని ఇద్దరు పూజారులు ఉన్నారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని గుమ్మనూరు ఆరోపించారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్లో ఆరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ను కలిశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు చేర్పుల్లో చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా విజయనందారెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు ఆ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన పవన్తో భేటీ అయ్యారని, త్వరలోనే ఆరణి జనసేనలో చేరనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్తో వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అవ్వడంతో సీఎం జగన్ ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ముందు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్ర చర్చ జరుగుతుంది. టికెట్ ఆశించిన నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుత పార్టీలో టికెట్ రాదని ఫిక్స్ అయిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి గుమ్మనూరు జయరాంకు తిరిగి సిట్టింగ్ సీటు నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. మరోసారి ఆలూరులో పోటీకి వైసీపీ టికెట్ ఇవ్వట్లేదని తెలియపోవడంతో ఆయన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా జయరాంకు జగన్ అవకాశం కల్పించారు. అయితే ఎంపీగా పోటీకి ఆయన సిద్ధం కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి పార్టీ మార్పుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన గుమ్మనూరు జయరాం సాయంత్రం టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు భారీగా అనుచరులతో కలిసి వాహనాల్లో ఆయన చేరుకున్నారు. సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారికంగా పార్టీ కండువా కప్పబోతున్నారు. రాయలసీమలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన్ను టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. అలాగే ఆయనకు గుంతకల్ సీటు కేటాయించేందుకు సిద్ధమవుతుంది టీడీపీ. దీంతో వైఎస్ఆర్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కాగా మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఆయన మంగళగిరిలో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో పసుపు కండువ కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆ సభకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు మంత్రి గుమ్మనూరు జయరాం. సీఎం జగన్ విధానాలతో విసుగు చెందారని గుమ్మనూరు విమర్శించారు. కాగా అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారన్నారు. ఏపీలో వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పటి వరకు 6 ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారని తెలిపింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్లు రాని వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు నెల్లూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడారు. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేశారు. నేడు టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్, నియోజకవర్గానికి కూడా బార్డర్. నాకు ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా
పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. స్టార్టింగ్ లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజులో వచ్చాను. ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా, అంత ఆ పదవిని నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలో ఒక అన్న పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించిందువల్ల నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. సార్, టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను. అక్కడ కూడా మీరు కోరుకున్న నియోజకవర్గం ఇవ్వట్లేదు కదా సార్? మీరు ఇప్పుడు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అది ఇవ్వట్లేదుగా? నేను దాని గురించి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఇవ్వండి నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి, ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్ లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్ లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలని నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.